నేను మీ స్వీటీనండి. ఈరోజు వెన్నపూస చూపిస్తున్నా. వెన్నపూస అందరికీ తెలిసిందే కదా, ఇంకా నువ్వు చూపించేది ఏంటమ్మా అనుకోవచ్చు. అలా కాదండి. పచ్చి వెన్నపూస అనేది కొంచెమైనా మనం ఫ్రెష్దైనా లేకపోతే ఒక 1 వీక్ ఫ్రిడ్జ్లో పెట్టిందైనా సరే, పచ్చి వెన్నపూస మ్యాక్సిమం ఇదిగోండి ఇంతలో సగమైన తీసుకోవాలి. ఇలా తినేయడమే తీసుకోవాలి. ఎందుకంటే వెన్నుపూసకి చాలా మంచిది. నడుము నొప్పులు అవి కూడా చాలా వరకు తగ్గుతాయి. ఎందుకంటే బ్లడ్ సర్క్యులేషన్ బాగా అయ్యి చాలా 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 మంచిది. మన చిన్నప్పుడు మన పూర్వీకులు ఇది మజ్జిగ చేసేటప్పుడు వాళ్ళు కొంచెం చేతులు వేసుకొని మరీ తినేసేవాళ్ళు. మనకు కూడా కొంచెం పెట్టేవాళ్ళు. మోకాళ్ళు అరిగేవి కాదు. చాలా 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 మంచిది. ఇది శ్రేష్టమైంది, ఒరిజినల్ అన్నమాట. ఇప్పుడు ప్రతి దాంట్లో కలుషితము కల్తీ ఉంటుంది. ఇది కొంచెమైనా తిని చూడండి, మీకు ఒక 1 వీక్లోనే చేంజ్ తెలుస్తుంది. వెన్నుపూస దగ్గర చిన్న చిన్న గాడులు ఉంటాయి కదా, అవి మంచిగా సర్క్యులేషన్ అవుతూ ఉంటాయి. మనకు ఒక 1 వీక్లోనే చేంజ్ తెలుస్తుంది. పచ్చి వెన్నపూస చాలా మంచిదండి. ఎప్పుడైనా తినొచ్చు. కనీసం ఇదిగోండి రోజుకు వచ్చేసి కొంచెం ఇంతైనా తీసుకోండి. ఓకేనా అండి. నెయ్యి కాదండి, ఆయిల్ అయ్యాకొద్దు, ఇలా తీసుకోండి. వెన్న శాతం ఇది చాలా మంచిది. ఓకేనా ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి.